त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पतः नः शृण्वन्नोतिभिः सिद्धसादनं श्रीमहागणाधिपतये नमो नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामभित्र्यवतु श्रीमहासरस्वत्यै नमो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు జనవరి 31 తేదీ బుధవారం. పంచాంగం వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృతనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం పంచమి ఉదయం 8 గంటల 17 నిమిషాల వరకు ఉండి షష్ఠి ప్రారంభమైంది. హస్తా నక్షత్రం రాత్రి 10 గంటల 14 నిమిషాల వరకు ఉంది. వర్జ్యం శేషవర్జ్యం నిన్న తెల్లవారుజామున ప్రారంభమైన వర్జ్యం ఈరోజు ఉదయం 6 గంటల 49 నిమిషాల వరకు ఉంటుంది. అమృత ఘడియలు పగలు 3 గంటల 37 నిమిషాల నుంచి 5 గంటల 23 నిమిషాల వరకు ఉన్నాయి. పగలు 11 గంటల 51 నిమిషాల నుంచి 12 గంటల 36 నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉంది. సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 10 గంటలకు సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 12 గంటలకు సమయం అనుకూలంగా ఉంది. విజయవాడకు సూర్యోదయం 6 గంటల 37 నిమిషాలకు, సూర్యాస్తమయం 5 గంటల 51 నిమిషాలకు. ఇవాళ ఉదయం 9 గంటల 30 నిమిషాలకు శుభ సమయం నడుస్తోంది. ఇక ఈ రోజున గ్రహచారం చూస్తే కన్యలో కేతువు చంద్రుడు కలిసి ఉంటారు. అలాగే మేషంలో గురువు, మీనంలో రాహు, శని కుంభంలో, రవి మకరంలో, కుజ బుధ శుక్రులు ధనస్సులో ఉన్నారు. మనకి సహజంగా ఈ అమృత ఘడియలు యొక్క సమయం నడుస్తున్నప్పుడు వైద్యం కొత్తగా ప్రారంభం చేయించుకోవడం కానీ, లేదా డాక్టర్ కన్సల్టేషన్ పూర్తయిన తర్వాత అతను ఇచ్చిన మందులు ఆ సమయంలో వాడడం ప్రారంభం చేయడం కానీ చేస్తే ఎంత దీర్ఘకాలికమైన వ్యాధికైనా సరే వైద్యం వెంటనే సిద్ధిస్తుంది. డాక్టర్ల యొక్క కృషి ఫలిస్తుంది. దాని ప్రభావంగా మరి వైద్యం సిద్ధించి ఆరోగ్యవంతులు అవుతారని మనకి శాస్త్రవాక్యం. అమృత ఘడియలు నడుస్తున్నప్పుడు కనుక మరి డాక్టర్ని కనుక మొట్టమొదటిసారి వెళ్ళి కన్సల్టేషన్, ఏదో ఒక అనారోగ్యం మీకు బయటపడింది, ఓ డాక్టర్ చెకప్కి వెళ్ళాలి. ఆ సమయంలో కనుక వెళ్తే మీకు ఆ అమృత ఘడియల్లో డాక్టర్ గారు మీకు నాడిపుచ్చుకుని వైద్యం ప్రారంభం చేసిన సందర్భంగా అతను ఒక గైడెన్స్ మీకు వైద్యానికి సంబంధించి ఇవ్వగలుగుతాడు అని శాస్త్రవాక్యం. లేకపోతే కూడా నువ్వు చెప్పిన టైంకే ఇస్తాడా అని మొండిగా అడగండి. మనం శాస్త్రాన్ని నమ్ముకున్నాం. ఆ శాస్త్రం ప్రకారం వెళ్తే దాంట్లో అమృత ఘడియల యొక్క వాడకం దీనికోసమే. సరే డాక్టర్ గారి యొక్క ఓపీ టైమింగ్స్ మనం ఈ అమృత ఘడియలు మ్యాచ్ అవ్వట్లేదు అన్నప్పుడు ఏం చేయాలంటే కనీసం ఆయన ఇచ్చిన మందులు మొట్టమొదట ఈ సమయంలో వాడడమైన మొదలెట్టాలి. ఆ రోగ నివారణ కోసం అని చెప్పేసి ఈ వైద్యం సంబంధంగా దాని మూలంగా వైద్యం తొందరగా సిద్ధించి ఆరోగ్యం సిద్ధించే అవకాశం వస్తుందని చెప్పేసి మనకు పెద్దల నుంచి వస్తున్నటువంటి నమ్మకమైనటువంటి అంశం. మేషరాశి. ఈ రోజున అన్ని పనులు కూడా సజావుగా నడుస్తూ ఉంటాయి. కార్యక్రమాలని కూడా సక్రమంగా నడుస్తాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితం గడుపుతారు. సుఖశాంతులతో కాలక్షేపం చేస్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు అందుకుంటారు. చాలా చక్కనైనటువంటి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. వృషభ రాశి. ప్రతి అంశం జాగ్రత్తగా కూలంకషంగా పరిశీలించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఇవాళ తొందరపడుతున్నానికి దూరంగా ఉంచుతారు. ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా ఉండవు. డబ్బు ఖర్చు బాగా అవుతుంది. పరిధి దాటినటువంటి ఖర్చులు మిమ్మల్ని వెంబడిస్తూ ఉంటాయి. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. మిథున రాశి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగా నడుస్తుంటాయి. కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తారు. ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. అన్ని కార్యక్రమాలను కూడా కొంచెం భయాందోళనలు వ్యక్తమవుతూ ఉంటాయి. కొన్నిసార్లు కొన్ని పనులు మధ్యస్థంగా వదిలేస్తూ ఉంటారు. అయినప్పటికీ మొత్తం మీద చాలా మంచి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. కర్కాటక రాశి. అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తారు. ఆనందంగా కాలక్షేపం చేస్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు బాగా నడుస్తూ ఉంటాయి.
ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగా నడుస్తూ ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఆ తదుపరి సింహరాశి వాళ్ళ విషయంలో ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే, ప్రస్తుతం మీరు దీర్ఘకాలికంగా ఏదైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించుకోవడం కోసం కృషి చేయడం మంచిది. శని సప్తమంలో ఉన్న కారణంగా పనులు ఆలస్యం అవుతాయి. అయినప్పటికీ కూడా ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుని విజయాలు సాధించే అవకాశం వస్తుంది. రాబోయే 10 రోజులు ఈ నిమిత్తంగా చాలా విశేషం. మొండి బాకీల వసూలుకు కానీ, ఏదైనా మొండి వ్యవహారాల యొక్క సానుకూలతకు కానీ, ఏదైనా కొత్తగా ఏదైనా ప్రాజెక్టులు చేయాల్సి వస్తే వాటికి సంబంధించి కొంచెం స్పీడప్ చేస్తే పనులు అవుతాయి అనే అంశాల్లో కానీ ఇవాళ ప్రారంభం చేసి రాబోయే 10 రోజుల్లో సమయం వృధా చేసుకోకుండా కృషి చేస్తే మీకు మంచి సలహాలు, సూచనలు అందుతాయి. మీకు చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కన్యా రాశి అన్ని కార్యక్రమాలు విజయవంతంగా నడుస్తాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మరి మంచి ఫలితాలు ఉంటాయి. ఇబ్బందులైనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం బాగా ఉంది. మరి ఇక్కడ ఈ కన్యా రాశి వాళ్ళకి, అలాగే వెనకాల ఉన్నటువంటి సింహరాశి, అలాగే కర్కాటక రాశి వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక రకమైనటువంటి అనుకూలత, ఒక రకమైనటువంటి ప్రతికూలతలు ఉన్నాయి. వీళ్ళ ముగ్గురు కూడా కొన్నాళ్ళ పాటు నిత్యం ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో రామనామం చెబుతూ 11 ప్రదక్షిణాలు చేస్తే అడ్డంకులని తొలగి మంచి జీవితానికి దగ్గరే అవకాశం వస్తుంది. తులారాశి ఇవాళ వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. పనిముట్లు ఎక్కడ పడితే అక్కడ మర్చిపోయేలాగా ఉండకూడదు. గాయాలు అయ్యేలాగా ప్రవర్తించకూడదు. బహుశ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళితే చాలా సమస్యలకి పరిష్కారాలు లభిస్తాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా అనుకూలంగా ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం. వృశ్చిక రాశి ప్రతి పని కూడా వేగవంతంగా చేయాలి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. తదుపరి ధనురాశి అన్ని పనులు కూడా చాలా చక్కగా నడుస్తాయి. కుటుంబ విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. మరి ఇక్కడ పాఠకులకి, ప్రేక్షకులకి అందరికీ కూడా ఒక చిన్న విషయం ఏంటంటే, ఈ ధనురాశి వాళ్ళకి, మకర రాశి వాళ్ళకి రవికుజుల యొక్క సంచార ప్రభావం చేత కొంచెం సమస్యలు, చికాకులు ఎక్కువగా ఉండే అవకాశం కనబడుతూ ఉంటుంది. మకరంతో పాటు కుంభానికి కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతాయి. ఈ ధనస్సు, మకరం, కుంభం వాళ్ళు ఒక్కొక్కళ్ళే క్రమంగా ధనస్సు వాళ్ళు తగ్గుతూ వస్తాయి. మకర కుంభాలకి సమస్యలు పెరిగేలాగా ఉంటాయి. ఈ మకర రాశికి, కుంభరాశి చెందినటువంటి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవాళ్ళు, వివాహ ప్రయత్నాల్లో ఉన్నవాళ్ళు, విద్యా వ్యాసంగంలో ఉన్నవాళ్ళు, పరీక్షలకు వెళ్ళేటువంటి విద్యార్థులు, విదేశాలకు వెళ్దామనే ప్రయత్నాల్లో ఈ వీసాలకు వెళ్తూ ఉంటారే వీళ్ళందరూ కూడా రవికుజులకి జపం చేయించుకోవడం మంచిదని చెప్పేసి సూచన చేస్తున్నాం. మకర రాశి వాళ్ళకి ఈ రోజున కొత్త ప్రయత్నాలు చేయదని, రోజువారీ కార్యక్రమాలు మాత్రమే చేసుకుంటూ ముందుకు వెళ్ళమని, ఎవరి వ్యవహారాలను అతిగా కలగజేసుకోవద్దని, మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పి సూచిస్తున్నాం. ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు మీ పనులు మాత్రమే మీరు స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. మీరు ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. కుంభరాశి ఇవాళ కుంభరాశి వాళ్ళకి చంద్ర, కుజ, బుధ, శుక్ర సంచారం అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా రవి సంచారం అనుకూలంగా లేదు. కొంచెం ఆగ్రహ విషయాలు పెరుగుతాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో కొంచెం అనుకూల స్థితిగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. అలాగే ఈ బాంధవ్యం, బంధువర్గంతో మీరు వాళ్ళ మాట విభేదాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కుంభరాశి వాళ్ళు
సహజంగా వాళ్ళకు ఉన్నటువంటి రోజువారీ కార్యక్రమాలు కాకుండా కొత్త వ్యవహారాలు ఏం చేయొద్దని చెప్పేసి ప్రత్యేకంగా సూచిస్తున్నాం. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా మటుకు సమస్యలకి పరిష్కార మార్గాలు కూడా దొరుకుతాయి. మీన రాశి. అన్ని పనులు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు వచ్చే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం తత్సత్.